క్లాష్ అనగానే సంక్రాంతికి మాత్రమే గుర్తుకు వస్తోంది. కానీ సింగిల్ హాలిడే వస్తే చాలు హీరోలు క్లాష్కు సై అంటున్నారు. సరిగ్గా ఈసారి ఈద్కు ఇండియన్ అలాంటి క్లాష్ను చూడబోతోంది. రంజాన్ పండక్కి పాన్ ఇండియా వైడ్గా భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఫెస్టివల్ హాలిడేస్ కు కావాల్సిన ఎంటర్టైన్ ను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 28న టాలీవుడ్ చిన్న సైజ్ బాక్స్ ఆఫీస్ క్లాష్ కు రెడీ అవుతోంది. మ్యాడ్ సీక్వెల్ అలాగే నితిన్ న్యూ మూవీ రాబిన్ హుడ్ సేమ్ డేట్ కు క్లాష్ కు రెడీ అయ్యాయి. ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ పోటీ ఆల్రెడీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్, మరొకటి సూపర్ హిట్ కాంబినేషన్ లో సినిమా. ఈ రెండు కూడా ఈద్ కు టాలీవుడ్ కు కావలసినన్ని కాసులు కురిపిస్తాయని ఇండస్ట్రీ నమ్మకం పెట్టుకుంది. అయితే ఇటు మ్యాడ్ సీక్వెల్, మరోవైపు రాబిన్ హుడ్ ఇద్దరూ కూడా సేమ్ డే భాయిజాన్ తో పోటీ పడాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా సికిందర్ సేమ్ డే పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. అసలే ఈద్, ఆ పైన సల్మాన్ ఖాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తప్పకుండా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. మార్చి 28కి ముందే అంటే మార్చి 27న మాలీవుడ్ లో లూసిఫర్ తిరిగొస్తున్నాడు. మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు మాలీవుడ్ లోనే రిలీజ్ అయింది. రెండో భాగం మాత్రం పాన్ ఇండియా వైడ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఎంపురాన్, ప్రభావం సికందర్, మ్యాడ్ సీక్వెల్, రాబిన్ హుడ్ ఎంత ఉంటుంది అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలిసిపోతుంది. తమిళంలో కూడా సేమ్ టైం కు విక్రమ్ నటిస్తోన్న న్యూ మూవీ వీరధీర సూరన్ విడుదల కాబోతోంది. తంగలాన్ తరువాత చియాన్ నటిస్తోన్న చిత్రం ఇది. మరి విక్రమ్ ఎవరెవరికి చెక్ పెడతాడు, ఎంత స్థాయిలో వసూళ్లను కొల్లగొడతాడు అనేది తెలియాలంటే ఈద్ ఫెస్టివల్ వరకు వెయిట్ చేయాల్సిందే.